మొగుడి కాపీ ఇవ్వడం లేవా? ఎప్పుడు చూడు మొద్దు నిద్ర. అంత అవసరమైతే వెళ్ళి పెట్టుకోండి, అలాగే నాకు కూడా ఇవ్వండి. ఏంటే ఇచ్చేది? మొగుడి దగ్గర ఎలాగుండాలి నీ పుట్టింటోళ్ళు నేర్పించలేదా? అయినా మీ వాళ్ళు బుర్ర ఉంటాయి కదా నేర్పించడానికి. అవును నిజమే, మా వాళ్ళకి బుర్రే ఉంటే మిమ్మల్ని ప్రేమించానని తెలియగానే ఆరా తీయకుండా కట్టబెట్టారు చూడండి, అప్పుడే నా గొంతు కోసారు. అయినా నేను ఇప్పుడు నేను ఏమన్నాననే? ఏ మేడ తెచ్చినా మన ప్రేమికలు ఇంకి పెడతావే. అయినా మీ ఆడవాళ్ళు అంత ఇంతేనే. ఒక్క మాటతో మా మగవాళ్ళు నోరు నొక్కేస్తారే. అయ్యో అదేంటండి, పతియే ప్రత్యక్ష దైవం కదండి. భర్త ప్రశ్నలకి సమాధానం చెప్పడం భార్య లక్షణం కదండి. మాట్లాని అనేసి మంగళసూత్రానికి దండం పెట్టుకోవడం ఏంటో. టెర్రరిస్టులు పిల్లలు ఒకటేనే, ముందు దాడులు చేస్తారు తర్వాత లొంగిపోతారు. చి తినేవాడా దోశ అంటాడా? కుక్కలు కూడా తినవు. పర్లేదు మీరు తినండి. చిచ్చి చిచ్చి ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏ జన్మలు ఏ పాపం చేసుకున్నాను, నిన్ను కట్టుకోవాల్సి వచ్చింది. హా నాకు మరి సరదా, మా పుట్టింట్లో అయితే కాలు కూడా కింద పెట్టేదాన్ని కాదు మరి. ఏ రోగం? పోలి ఏమైనా వచ్చిందా? చూసిన చాలు కానీ ఊరిని మా బంధువులు వస్తున్నారు, 2 రోజులు ఎక్కడే ఉంటారు. వాళ్ళకేం లోటు లేకుండా చూసుకో. అరే రే పెద్ద సమస్య వచ్చిందే. అయినా నేను మీకు చెప్పడం మర్చిపోయా, ఈ 2 రోజులు నేను మా పుట్టింటికి వెళ్తున్నా. సరిగ్గా అదే టైంకి బంధువులు వస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా అండి? అమ్మా సావిత్రి, ఆపు నీ పర్ఫార్మెన్స్. సరేనండి, పాపం వాళ్ళు వస్తున్నారు కదా, ఈ 2 రోజులు పని మనిషితో పని కానివ్వండి. నా ఉద్దేశం పని మనిషితో పని చేపించుకోమని. సరే సరే, ఈ 2 రోజులు మా బంధువులు బాగా చూసుకుంటే నీకు పట్టు చీర తీసుకొద్దాం అనుకున్నా. సరే అదేదో పని మనిషికే తీసుకొస్తాలే. ఏవండి, ఇందాక మీతో జోక్ చేశా. నేను పుట్టింటికి వెళ్ళట్లేదు. అయినా మీరున్నాక నాకు పుట్టిల్లు ఎందుకండి? ఇందాక చెప్పినట్టు పట్టు చీర నిజమేనా? బంగారం, నేను కూడా జోక్ చేశాను. నువ్వుండక నాకు పని మనిషి ఎందుకు? ఆ పట్టు చీర కూడా జోకే. మా వాళ్ళు వచ్చినప్పుడు బాగా 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 చూసుకో బంగారం. నీకు ఒకటి చెప్పనా? ఏంటి? నువ్వు అచ్చం కొండముచ్చలా ఉంటావు. హాయ్ అండి. ఆంటీ కాదు బాబు, అక్క అని పిలు. వినడానికి నాకు, అనడానికి మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆంటీ అంటుంటే నేనేదో ఏజ్డ్లా, నువ్వేదో కుర్రాళ్ళా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంచుమించు నాది నీది ఒకటే ఏజ్ కదా. అవునవును, ఎప్పుడో ఇందిరాగాంధీ దయామలో పుట్టావు. నీ ఏజు తనేజ్ ఒకటే మరి. రండి. హాయ్ బ్రో, కూర్చోమ్మా. నీకేమొచ్చిందిరా బావలే పడతా అంటావు? ఇప్పుడప్పుడే పెళ్ళి అవసరమా నీకు?
మాది మీలాగనే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అంకుల్. అంకుల్ ఏంట్రా అంకుల్? నువ్వే నాకు అంకుల్ లాగా ఉంటే ఇంకోసారి అంకుల్ అన్నవంటే పెంకులు లేచిపోద్ది. నీది మంచి సెలక్షన్, నాదే బండ సెలక్షన్. అంకుల్ ఆంటీ మా పెళ్ళికి ఖచ్చితంగా రండి. అరే వస్తాం లేరా, నేను లేకుండా మీ పెళ్లి జరిగిద్దా? ఏ మీరేమైనా మంత్రాలు చదువుతారా? మీరు వెళ్ళకపోతే పెళ్ళి ఆగిపోవడానికి? అక్క మా పెళ్ళికి మర్చిపోకుండా రండి. మర్చిపోను కానీ పద. అరే ఇట్రారా. పెళ్ళైన కొత్తలో మొగుడిని కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే చేయి దాటిపోతాడు. చెయ్యి దాటిన కాలు దాటిన నువ్వు మాత్రం లొంగొకరా. మగాడిది ఎప్పుడు నిలబడే ఉండాలి. ఏంటది? ఇగోరా ఇగో, అది ఎప్పుడు నిలబడే ఉండాలి. సరిగ్గా ఆమ్లెట్ వేసుకోవడానికి చేత కాదు, బోడి ఈగోలతో ఏం చేసుకుంటాడు? నువ్వు మాత్రం చేపట్టుకున్న ప్రతిసారి లొంగిపోకే. వాళ్ళకి అంత సీన్ లేదురా. కావాలంటే మనకు తెలిసిన డివర్స్ లాయర్ ఉన్నాడు, మనం ట్రై చేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళు వదిలేస్తే మాత్రం మనం బతకలేమా? ఎలాగో డిగ్రీ చేసావు కదా, ఏదో ఒక జాబ్ వస్తుంది. ఏంటి తనకు నీకు వచ్చేది? మా వాడు వదిలేస్తే ఆకుకూరలు అమ్ముకోవాల్సిందే. ఆహా, మీ వాడిని చూడు, చీకేసిన తాటికాయలా ఉన్నాడు. వాడికే జాబ్ వచ్చినప్పుడు మా అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. మా అమ్మాయికి రాదా? ఆహా, అమ్మాయి ఏం తక్కువ. ఆ ముఖం చూడు, నూడిల్స్ అమ్ముకున్నారు ఎలాగుందో. ఆహా, మీ వాడి ముఖం చూడు ఎలా ఉందో. దాని ముఖం చూడు. ముఖం చూసుకోరా చింపాంజీగా. నీ ముఖం చూసుకో కోతి ముఖం దాని. చూసుకోరా కోతి ముఖ పోడా. చింపాంజీ ముఖం దాని. ముఖం చూస్తేనే వాంతి వస్తుంది. నిన్ను చూస్తే నాకు వాంతి వస్తుంది. నిన్ను చూస్తే అంటే అంకుల్ ఆగండి. మీ మాటలు ఇలాగే కొద్దిసేపు వింటే పెళ్లి కాకుండా డైవర్స్ తీసుకునేలా ఉన్నాం. మా పెళ్ళికి వస్తే సంతోషం, రాకుంటే ఇంకా సంతోషం. ఇప్పుడు ఎందుకంటారా మీరు? అంతా అయిపోయాక అప్పుడు తెలుస్తుంది. ఇదిగోండి కాఫీ తాగండి. హలో వైఫీ, ఫస్ట్ టైం నీ కాపీ అదుర్సే. అవునా అండి? అవునే, రోజులు చేయొచ్చు కదే పిచ్చి మొక్కమా. అయితే అలాగే వెళ్ళి ఓ డబ్బా కాఫీ చాక్లెట్ తీసుకురండి. అవేంటికే? అంటే అది ఇంట్లో కాఫీ పొడి అయిపోతే పాలలో కాఫీ చాక్లెట్ కలిపిచ్చా. అదేదో ఆ చాక్లెట్ ఆ చేతికిస్తే నోట్లు వేసుకొని చప్పించుకొని కూర్చునేవాడిని కదే. సర్లేండి, ఇప్పటి నుండి అలానే చేస్తా. హలో మేడం, ఈ కాపీ తీసుకెళ్ళి సింక్లో వేసేయి. పడేస్తానులేండి. అయినా మీరు పెళ్ళాక చాలా మారిపోయారు తెలుసా? అవునే, నీ వంటల దెబ్బకి 20 కేజీలు తగ్గాను. నేను మాట్లాడుతున్న బరువు గురించి కాదు, నా మీద ఉన్న ప్రేమ గురించి. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ ఇప్పుడు అస్సలు ఉండట్లేదు తెలుసా? దా ఇక్కడ కూర్చో, దాని గురించే మాట్లాడుకుందాం. పెళ్ళికి ముందు ఎట్లుండానో తెలుసా? లూజ్ ఎయిర్తో అలా బుడిబుడి అడుగులు వేస్తూ తిరిగేదాను. మరి ఇప్పుడు 2 ముళ్ళు వేసుకొని తిరుగుతున్నావు. పెళ్ళికి ముందు ఎలాంటి బట్టలు వేసుకోని తెలుసా? మరి ఎప్పుడు పాస్పన్ ఎట్లా వేసుకుని తిరుగుతున్నావు. అప్పట్లో ఆ చిన్న పెదాలు, ఎర్ర లిప్స్టిక్ ఎంత అందంగా రెడీదానో తెలుసా? మరి ఎప్పుడు కనీసం పొలం దొంగతున్నావు లేదా? అస్సలు మారిపోయింది నువ్వు, మారిపోయింది నన్ను అంటున్నావు. ఇప్పుడు చెప్తున్నా విను, పెళ్ళికి ముందు ఎంత అందంగా రెడీదానవో ఇప్పుడు వాళ్ళగా రెడీ అవ్వు, అంతగాని ఎక్కువ ప్రేమిస్తాను. అంటే మీరు నన్ను పెళ్లి చేసుకుంది నా అందాన్ని చూసా, నా మనసుని చూసి కాదా? ప్రాక్టికల్గా మాట్లాడి పెళ్ళమా, మనసు గుడ్డిది చెవిటిది, అది చూడలేదు మాట్లాడలేదు. కాబట్టి మనసు గురించి కాకుండా నీ పక్కన్న మనిషి గురించి ఆలోచించు. అవసరం లేదు, నేను నాలానే ఉంటా, మీరు మీలానే ఉండండి. చెప్పిన మాట వింటే అది పెళ్ళం ఎందుకు అవుతుంది? అబ్బో అయ్యగారు. హలో బుజ్జి, ఏం చేస్తున్నావురా?
నిజం చెప్పు, తాగున్నావా లేదా ఎవరికో చేపోయి నాకు చేసావా? అదేంట్రా బుజ్జి అలా అడుగుతున్నావు? మరి బుజ్జి బుజ్జి అంటూ బూతులు మాట్లాడుతుంటేను. అవేం మాటలురా, బుజ్జి అయినా గజ్జి అయినా అన్ని నువ్వే కదరా నాకు. ఆ? అదే బుజ్జి అయినా బంగారం అయినా నువ్వే కదా అంటున్నా. ఏడు సావులే కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అది నువ్వు నా కోసం ఒక పాట పాడతావు కదా, ఆ పాట ఒకసారి పాడవా ప్లీజ్? అదేంటి ఎప్పుడు పాడుతుంటే వద్దు ఆపే అనేవాడివి, ఇప్పుడేంటి సడన్ గా ఫోన్ చేసి మరి పాడు అంటున్నావు? ఒకసారి వినాలని ఉందిరా ప్లీజ్. అయ్యో మీరు అంతగా అడగాల, సరే పాడతాను వినండి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె చేయి జారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి. అయినా కాల్ చేసి మరి సడన్ గా పాట ఎందుకు వినాలనిపించింది మీకు? ఏమి లేదే, నా ఫ్రెండ్స్ అందరూ నా భార్య వాయిస్ సెట్గా ఉందంటే నా భార్య వాయిస్ సెట్గా ఉందని పందెం వేసుకున్నారు. ఆ పందెంలో నేను లెగ్గాలి కదా, అందుకని నీ పాట వాళ్ళకి వినిపించా. సాయంత్రం ఇంటికి రా, నీ పని చెప్తా. అదిరా నా భార్య వాయిస్ అంటే. బయటకు వచ్చిన దీని టార్చర్ ఏంట్రా? హలో చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఎక్కడున్నారండి? నేను ప్రశాంతంగా ఉన్నానే. అదేంటండి పక్కన మరి నువ్వు లేవు కదా. మీ కుళ్ళు జోకులు ఆపి అర్జెంటుగా ఇంటికి రండి. అంత అర్జెంట్ పని ఏముందే, త్వరగా వస్తారు కదా. అంత ప్రేమగా పిలిస్తే రాకుండా అనుకుంటానే. అదేంటండి అంత త్వరగా ఎలా వచ్చారు? నువ్వు అంత ప్రేమగా పిలిస్తే రాకుండా అనుకుంటాను చెప్పు. సర్లే ఒకసారి పక్కింటికి వెళ్ళిరండి. ఎంత మారిపోయివేంటే నువ్వు. మొన్నటి వరకు పక్కింటి వైపు చూస్తే చాలు, పక్కింటి వైపు నీకేం పని, ఎప్పుడు చూసినా పక్క చూపులేనా అని నాతో కూడా పడేదాన్ని. ఇప్పుడు నీ అంతటి నువ్వే నన్ను పక్కింట్లోకి వెళ్ళమంటున్నావా? నువ్వు భార్యవు కాదే, నిలువెత్తు బంగారానివి. పీకినవలే, అసలు మాట చెప్తా విను. పక్కింటి పరమేశ్వరి కొత్త కుక్కను కొన్నదంట. అది దొంగల్ని పసిగడుతుందో లేదో మిమ్మల్ని పంపించి తెలుసుకుందామని. ఏంటే ఇంకా పడుకొనే ఉన్నావు? లేచి మొగుడు కాపీ ఇవ్వడం లేవా? ఎప్పుడు చూడు మొద్దు నిద్ర. ఏంటి ఇంకా సూపర్ బాత్ మొదలు పెట్టలేదు? సుధా అయ్యో జ్వరం వచ్చినట్టుంది. సుధా లేచి టిఫిన్ చేయి, కూర్చో. చూసారా ఫీవర్ ఎలా తగ్గిపోయిందో? మీ ప్రేమ ముందు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవి చిన్నవేనండి.
నువ్వు ఎప్పుడు ఉంటావే నాతో కొట్లాడుతూ. ఆ సుధా అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇలా ఉంటే నా సుధాన్ని నేను మిస్ అవుతున్నా. అందుకే మళ్ళీ నా సుధాన్ని నేను రప్పించుకున్నా. మీ మనసు ఎంత మంచిదండి. మీరు దొరకడం నా అదృష్టం. నేను మీతో ఎప్పుడు గొడవ పడుతుంటాను కదా, మీకు నా మీద కోపంగా ఉందా? కోపంగా ఉంది. ఒక ముద్దిస్తావా? ఒకటి చెప్పు, మధ్యలో నన్ను వదిలేస్తావా? వదిలేయడానికి మనది భార్యాభర్తల బంధం. అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోయే చుట్టాలకి కాదు బంగారం. జీవితాంతం కలిసి ఉండే బంధం. మరి నాతో జీవితాంతం కలిసే ఉంటావా? మన మధ్య గొడవలేం రావా? గొడవలు రాకుండా ఉంటే అది రిలేషన్షిప్పే కాదే బంగారం. ఒకరి మీద కోప్పడాలి, గొడవలు పడాలి, అరుచుకోవాలి, అలగాలి, మాట్లాడకుండా ఉండాలి. అయినా సరే కలిసే ఉండాలి, కలిసే బతకాలి. మనం జీవితాంతం కలిసే ఉంటామా? మరి నీకు బోర్ కొట్టనా? బంగారం, నువ్వు ఎప్పుడైనా మన అమ్మ నాన్న గమనించావా? వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎలా కలిసి బ్రతికారని. వాళ్ళ గొడవ వచ్చిన ప్రతిసారి గొడవను దూరం చేయాలనుకుంటారు, కానీ మనం మనిషిని దూరం చేసుకుంటున్నాం. ఫ్రీడమ్, ప్రైవసీ అంటూ ఒకరి మీద ఒకరికి ఉండే అధికారాన్ని దూరం చేసుకుంటున్నాం. కానీ ఆ అధికారంలోనే ప్రేమ ఉందని తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, లేటుగా ఎందుకు వచ్చావని అడగని భార్య, ఎప్పుడు ఫోన్లోనైనా అని విసుకునే భర్త ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నేను తలానే ఉంటా, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, సర్దుకుంటూ, ప్రేమించుకుంటూ గడిపేద్దాం.